హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో మరి ప్రైస్ చూసుకున్నట్టయితే 7500 ఉంది. సో ఆ ప్రైజింగ్ ప్రకారం మనకు దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసింది హీలియో A22 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మన 5000 mAh బ్యాటరీ చూడడానికి కనిపిస్తుంది. 6.6 ఇంచెస్ HD+ డిస్ప్లే. అయితే దీని ప్రత్యేకత ఏంటి అంటే దీని స్టోరేజ్ అని చెప్పేసుకోవచ్చు. సో 64GB స్టోరేజ్ తోటి అయితే దీన్ని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకున్నట్టయితే 2GB ఉంటుంది. సో మరి ఫటాఫట్ ఈ మొబైల్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. ఈ మొబైల్ బాక్స్లో వీళ్ళు ఏం ప్రొవైడ్ చేశారు అనేది చూసేద్దాం. సో దానికన్నా ముందు మరి బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దీనిలో 6.6 ఇంచెస్ HD+ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారని చెప్పేసి మెన్షన్ చేశారు. 5000 mAh బ్యాటరీ, ఫేస్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ రేర్ కెమెరా 8 MP సంబంధించింది ఉంటుందని చెప్పేసి, దాంతోపాటే మనకు యాంటీ బ్యాక్టీరియల్ మెటీరియల్ యూస్ చేస్తారని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మొబైల్ సీల్ అయితే బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మనం ఇలా బాక్స్ని ఓపెన్ చేసిన వెంటనే మనకు పైనే ఇన్ఫినిక్స్ సంబంధించిన మొబైల్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే మనకు ఒక ఛార్జర్, దాంతోపాటే ఇది వచ్చేసి మైక్రో USB కేబుల్, దాంతోపాటే మనకు ఒక వారంటీ కార్డ్, ఇంకొకటి బ్యాక్ కేస్. సో వీటన్నిటి మన సైడ్ గురించి చేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ పైన స్టిక్కర్ ప్రొవైడ్ చేశారు చూసారా, దీనిపైన కూడా మనకు దాదాపుగా సేమ్ డీటెయిల్స్ని మెన్షన్ చేశారు. కాబట్టి మనం వాటిని చదవకుండా దీన్ని మనం సైడ్ చేసినట్టయితే ఇది దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్. చూడ్డానికి మనకు ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే అట్రాక్టివ్గానే ఉంది. పైన ఇంకొక స్టిక్కర్ కూడా ఉంది. ఈ స్టిక్కర్ని కూడా నేను ఇలా రిమూవ్ చేశాను. అయితే దీనిలో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 8 MP డ్యూయల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ముందు వైపు చూసుకున్నట్టయితే మనకి ఇలా కనిపించేస్తుంది. మరి మొబైల్ కింది వైపు నాయిస్ క్యాన్సిలేషన్, దాంతోపాటు మైక్రో USB పోర్ట్, స్పీకర్ గిల్స్ ఉన్నాయి. పై వైపు ఎటువంటి బటన్స్ లేవు. ఇంకోవైపు చూసుకున్నట్టయితే మన వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇంకోవైపు సిమ్ ట్రైన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం దీన్ని బయటికి తీసి చూద్దాం. దీనిలో మనం స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చా అంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దీనిలో మనం 2 సిమ్స్తో పాటు మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ 64GB స్టోరేజ్ కాబట్టి మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో స్టోరేజ్ అనేది సరిపోద్ది. మరి మొబైల్ అయితే నేను బూట్ చేస్తాను. దానికోసం ఇక్కడ ఉన్న ఈ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ అనేది ఇన్ఫినిక్స్ అని చెప్పేసి బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మరి ఫటాఫట్ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. దీంతోపాటు ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు కదా, ఈ బ్యాక్ కేస్లో దీన్ని ఇన్సర్ట్ చేసేస్తే ఇలాగైతే కనిపించేస్తుంది మొబైల్. సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మరి ఒకసారి దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన OS గురించి మాట్లాడదాం. సో మొబైల్ బ్రైట్నెస్ ఫుల్గా పెంచేసాను. డార్క్ మోడ్ కూడా దీనిలో ఎనేబుల్ చేసేసాను. సో దీనిలో చూసుకున్నట్టయితే మనకు అవుట్ ఆఫ్ బాక్స్ ఇది Android 11 తోటి వచ్చింది. ఇప్పుడు మనకు Android 12 కూడా నడుస్తుంది అనుకోండి. అయితే బడ్జెట్ సెగ్మెంట్లో మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో ఇలా మనకు 2GB ప్లస్ 1GB అని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తారు. అంటే 2GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్లస్ ఒక 1GB వరకు మరి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దాంతోపాటు 5 MP సెల్ఫీ కోసం 8 MP డ్యూయల్ కెమెరా అని చెప్పేసి ఇక్కడ సేమ్ టు సేమ్ మళ్ళీ అవే మెన్షన్ చేయడం జరిగింది. మరి దీంతో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూద్దాం. మరి దీనికి అండర్ 10,000 బడ్జెట్ కాబట్టి కెమెరా అనేది పర్లేదు, యావరేజ్గానే ఉంది. సో దీంతో నేను కొన్ని సెల్ఫీ ఫొటోస్ని క్యాప్చర్ చేశాను. దాంతోపాటే కొన్ని బ్యాక్ క్యామ్ యూజ్ చేసి ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేద్దాం. దాంతోపాటు ఇక మనము వీడియో గురించి మాట్లాడినట్టయితే మనం సెల్ఫీలో 1080p వీడియోస్ని, బ్యాక్లో కూడా 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసేసుకోవచ్చు. దాంతోపాటు పోర్ట్రేట్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకునే ఆప్షన్ కూడా వీళ్ళలో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేస్తుంది. ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ కూడా పర్లేదు ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. సో మరి ఇది ఒక HD+ డిస్ప్లే మొబైల్. దాంతోపాటు 5000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ మొబైల్ యొక్క సౌండ్ గురించి మాట్లాడినట్టయితే చాలా లౌడ్గా అంటే చాలా లౌడ్గా వస్తుంది. సో ఎవరైతే తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మొబైల్ కొనుక్కొని సౌండ్ అనేది లౌడ్గా ఉండాలి అనుకుంటారో వాళ్ళకైతే ఈ మొబైల్ అనేది డెఫినెట్గా నచ్చుద్ది సౌండ్ ప్రకారం చూసుకున్నట్టయితే. దాంతోపాటే ఏమైనా డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే అంటే డిస్ప్లే బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే అది కూడా బాగుంది. సో మరి నేనైతే ప్రజెంట్ ఇక్కడ ఫుల్ బ్రైట్నెస్లో పెట్టి చూస్తున్నాను. ఇంకా అవుట్డోర్లోకి అయితే వెళ్ళలేదు. ఇండోర్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం నాకు దీని బ్రైట్నెస్ అనేది, దీనిలో ఉండే కలర్స్ అనేవి చాలా బాగా కనిపించేస్తున్నాయి. మరి ఎవరి కోసం ఈ మొబైల్ అని అంటే ఎవరికైతే తక్కువ బడ్జెట్లో అంటే 7500 ఇంకా దానికంటే తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కార్డ్ ఆఫర్ యూస్ చేసేస్తే. సో దాంతోపాటు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలి, మంచి పెద్ద సైజు డిస్ప్లే కావాలి, స్టోరేజ్ ప్రాబ్లమ్స్ రావద్దు. ఎస్పెషల్లీ తక్కువ బడ్జెట్ మొబైల్లో మనకు స్టోరేజ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అయితే దీనిలో మనకు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ దొరుకుతుంది. దాంతోపాటు మెమరీ కార్డ్ ఉంటుంది కాబట్టి స్టోరేజ్ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ కూడా మనకు A22 ప్రాసెసర్ తోటి, MediaTek A22 ప్రాసెసర్ తోటి డీసెంట్గానే ఉంటుంది కాబట్టి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది కాబట్టి ఓవరాల్ చూసుకున్నట్టయితే తక్కువ బడ్జెట్లో మంచి ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. మరి కాకపోతే ఇక దీనిలో మనకి ఎలాగో బ్లోట్వేర్స్ అవన్నీ ఎక్కువ చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. సో ఆ విషయం అయితే మనం ఒప్పుకోవాల్సిందే. మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.